ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అబ్బా శివయ్య, పొద్దున్నుంచి చుక్క నీళ్లు కూడా తాగలేదు. కఠిన ఉపవాసం ఉంటేనే నువ్వు కరుణిస్తావంటారు కదా. నీరసం వస్తున్నా సరే, స్పృహ తప్పినా సరే నీ పూజ ఆపను తండ్రి. ఎవరి కోసం ఈ కఠిన శిక్ష? నా కోసమా, లేక నీ శరీరాన్ని శిక్షించుకోవడం కోసమా? శివయ్య, మీరేనా? ఉపవాసం ఉంటేనే నీకిష్టం అని అందరూ చెప్పారు. అందుకే ఆకలి వేస్తున్నా భరిస్తున్నాను. పిచ్చివాడా, నేను ఎప్పుడైనా నీ ఆకలిని కోరానా? పసిపిల్లాడు ఆకలితో ఏడుస్తుంటే ఏ తండ్రికైనా ఆనందం కలుగుతుందా? నేను భోళా శంకరుడిని రాము. నాకు కావాల్సింది నీ ఆకలి కాదు, నీ ఆలోచన. దైవ ధ్యానం మీద ఎలా నిలుస్తుంది? ఆకలి మంటల్లో నీ ఏకాగ్రత కాలిపోతుంటే అది నాకు సంతోషం ఎలా అవుతుంది? ఉపవాసం ఉండటం తప్పా స్వామి? తప్పు కాదు నాయనా, కాని అర్థం తెలుసుకోవాలి. ఉపవాసమంటే ఉప ప్లస్ వాసం. ఉప అంటే దగ్గరగా, వాసమంటే నివసించడం. నాకు దగ్గరగా, నా గుణాలకు దగ్గరగా నీ మనస్సును నిలపడమే నిజమైన ఉపవాసం. నీ శరీరం నీరసించిపోతే నీ మనస్సు దైవ ధ్యానం మీద ఎలా నిలుస్తుంది? ఆకలి మంటల్లో నీ ఏకాగ్రత కాలిపోతుంటే అది నాకు సంతోషం ఎలా అవుతుంది? మరి నన్నేం చేయమంటావు స్వామి? నాయనా, నాకు కావాల్సింది కఠినమైన ఉపవాసాలు కాదు, స్వచ్ఛమైన మనస్సు. నువ్వు కడుపు నిండా తిని ఆ శక్తితో నలుగురికి సాయం చేస్తే అది నాకు నైవేద్యం. నువ్వు పస్తులుండి ఆ చిరాకుతో పక్కవారిని తిడితే ఆ ఉపవాసం వృధా. నేను కోరుకునేది ఒక్కటే, నువ్వు తీసుకునే ఆహారం సాత్వికంగా ఉండాలి. ఎంత బాగా చెప్పావు స్వామి. ఇన్నాళ్లు ఆకలిని భరిస్తేనే మోక్షం వస్తుందనుకున్నాను. కానీ ఆకలిగొన్నవాడికి అన్నం పెడితే నీకు పెట్టినట్టే అని ఇప్పుడు అర్థమైంది. అంతే నాయనా, ఏ జీవి ఆకలి తీరినా నా ఆకలి తీరినట్టే. లే, వెళ్ళి కాస్త పాలు తాగు, శక్తిని తెచ్చుకో. ఆ శక్తితో, భక్తితో మనస్ఫూర్తిగా నన్ను స్మరించు. ఓం నమః శివాయ అని ప్రేమతో పిలుచు. నేను నీ వెంటే ఉంటాను. ధన్యోస్మి పరమేశ్వర. ఓం నమః శివాయ.